కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ట్రంప్కు అబద్ధాలు చెప్పడం కొత్త కాదు. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి తాను ఏది నమ్మితే అదే వాస్తవమని జనాన్ని నమ్మించే స్వభావం కలిగిన నాయకుడు ట్రంప్. ఎలక్షన్స్ ప్రచారంలో చూసాం, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చూసాం. ఎ వెరీ లీస్ట్ రిగార్డ్ ఫర్ ఫ్యాక్ట్స్. అసలు ఫ్యాక్ట్స్ అంటే గౌరవమే లేదు. తాను వాట్ ఈ బిలీవ్స్ ఈజ్ ట్రూ. తాను ఏది నమ్మితే అదే వాస్తవమని ప్రపంచాన్ని నమ్మింపై చూస్తాడు. ఈ ట్రంప్ క్యారెక్టర్ సెకండ్ టైం ప్రెసిడెంట్ అయినా మారలేదు. ఇప్పుడు రెండవసారి ప్రెసిడెంట్ అయినాక ఫస్ట్ డేనే ఎంత బ్లేటెంట్గా అబద్ధాలు చెప్తాడు అనేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ సమాచారం లేక అజ్ఞానంతో చెబితే అంతకన్నా అన్యాయం ఏం లేదు. మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఆఫ్ ది ఎర్త్ అమెరికాకు అధ్యక్షుడై కూడా విషయాలు తెలియకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. తెలిసి కూడా అబద్ధాలు ఆడితే అంతకన్నా మోసపూరితం ఇంకేమీ ఉండదు. మీకు ఫస్ట్ డే కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీకు ఈ ట్రంప్ మొదటి రోజు ఒక 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. అందులో ఒకటి ముఖ్యమైనది బర్త్ రైట్ సిటిజన్షిప్లో మార్పులు చేస్తూ అమెరికా కాన్స్టిట్యూషన్కి ఉన్న 14th అమెండ్మెంట్ ప్రకారము అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డ ఆటోమేటిక్గా పౌరులుగా అవుతూ వచ్చారు. ఇప్పుడు దీనికి కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాడు ట్రంప్. యూనివర్సల్గా ఆటోమేటిక్గా కావాలని ఎక్కడా లేదు. అందువల్ల ఇల్లీగల్ మైగ్రెంట్స్, అన్డాక్యుమెంటెడ్ పేరెంట్స్కు పుట్టిన బిడ్డలకు మాత్రం పౌరసత్వం రాదు అని మార్పు చేశాడు. సో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏంటి, దాంట్లో ట్రంప్ తెచ్చిన మార్పులు ఏంటి అని నేను సెపరేట్గా నిన్నే మాట్లాడాను, మీరు చూసి ఉంటారు. ఇక ఇష్యూ ఏంటి అంటే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్లో మార్పులు చేస్తూ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికాలో తప్ప ఎక్కడా ప్రపంచంలో ఈ పద్ధతి అనుసరించడం లేదు. అంటే పుట్టడం వల్లనే పౌరసత్వం వచ్చే విధానాన్ని ప్రపంచంలో ఏ దేశమూ అమలు చేయడం లేదు. ఒక్క అమెరికాలో మాత్రమే ఈ విధానం ఉంది, అందుకే నేను మారుస్తున్నా అన్నాడు. ఫ్యాక్ట్ చెక్ చేసిన మీడియా సంస్థలు బయటపెట్టిన ఏంటంటే ప్రపంచంలో చాలా దేశాల్లో ఇది లేదు, నిజమే. కానీ ట్రంప్ చెప్తున్నట్లుగా ఒక్క అమెరికాలో మాత్రమే ఉన్నది కాదు. అట్లీస్ట్ వరల్డ్లో 38 కంట్రీస్లో ఈ ప్రాక్టీస్ ఉంది. పుట్టడంతోనే ఆ దేశంలో పుడితే ఆటోమేటిక్గా సిటిజన్ అయిపోతారు. కెనడా, మెక్సికో, ఈవెన్ పాకిస్తాన్, నేపాల్లో కూడా అక్కడ పుడితే పౌరసత్వం వచ్చేస్తుంది. ఇలా సౌత్ అమెరికన్ కంట్రీస్లో కూడా ఉంది. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, అమెరికాలో ఒక్క చోటే ఉంది, ఇంకెక్కడా లేదు అంటున్నాడు. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చే ముందు ప్రెసిడెంట్ క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. ఈ షుడ్ అట్లీస్ట్ గూగుల్లో చెక్ చేసినా దొరుకుతుంది కదా. గూగుల్లో చూసే సమయం కూడా ట్రంప్ టీంకి లేదా? అయితే ప్రపంచానికి ఏం తెలుసు, తాను ఏం చెప్తే అది నమ్ముతారు అని తన నిర్ణయాన్ని సమర్థించుకోవటానికి ఏమైనా చెప్పవచ్చు అనే యొక్క కంటెంప్ట్ కావచ్చు కూడా. కంటెంప్ట్ ఫర్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నా కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక రెండవది, ఆయన నిన్న 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేస్తే అందులో 78 ఆర్డర్స్ బైడెన్ తీసుకున్న నిర్ణయాలు రివర్స్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు ప్యారిస్ క్లైమేట్ డీల్లో అమెరికా చేరింది, దాన్ని ట్రంప్ లాస్ట్ టైమే విత్డ్రా చేసుకున్నాడు. బైడెన్ వచ్చాక మళ్ళీ క్లైమేట్ డీల్లో చేరాడు. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకున్నాడు. మళ్ళీ క్లైమేట్ ఒప్పందం నుంచి అమెరికా విత్డ్రా అయింది. ఇలా బైడెన్ తీసుకున్న నిర్ణయాల్లో 78 నిర్ణయాల్ని ట్రంప్ వెనక్కి తీసుకున్నాడు. అందులో ఉదాహరణకు చెప్తూ ట్రంప్ గ్రీన్ న్యూ డీల్, అలాగే ఈవీ మ్యాండేట్, ఈ రెండింటిని నేను ఉపసంహరించుకుంటున్నాను అని ప్రకటించాడు. గ్రీన్ న్యూ డీల్ అంటే ఈ హరిత ఇంధనాలు, గ్రీన్ ఎనర్జీస్ పైన చేసిన కొత్త ఒప్పందాన్ని నుంచి నేను విరమించుకుంటున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యాండేటరీగా ఉండాలి అనే దాని నుంచి విరమించుకుంటున్నాను అన్నాడు. కానీ ఎలా విరమించుకుంటాడో ముందో వింటే కదా. అసలు గ్రీన్ న్యూ డీల్ ఉందా ట్రంప్ విత్డ్రా చేయడానికి? గ్రీన్ న్యూ డీల్ లేదు. ఇద్దరు డెమోక్రాట్లు ప్రతిపాదించిన డీల్ ఇది కూడా నాన్ బైండింగ్ డీల్. అంటే కంపల్సరీగా ఫాలో కావాలని లేదు. కానీ ఒక నాన్ బైండింగ్ డీల్ అన్నప్పుడు దాని నుంచి విత్డ్రా అయ్యేది ఏముంటుంది? దాని పేరే నాన్ బైండింగ్ డీల్. నాన్ బైండింగ్ కదా,
బైండింగ్ లెజిస్లేషన్ ఎప్పుడు కూడా ఫాలో అయితే ఫాలో కావచ్చు, లేకపోతే లేదు. అందువల్ల విత్డ్రా అవడం అనే సమస్య ఉత్పన్నమే కాదు. అయినా ఆ డెమోక్రట్లు ఇద్దరు ప్రతిపాదించిన ఆ బిల్లు వీగిపోయింది, ఆమోదమే పొందలే. అందువల్ల అమెరికన్ పార్లమెంట్ ఆమోదించని దాని నుంచి విరమించుకోవడం ఎట్లుంటుంది. కానీ గ్రీన్ న్యూ డీల్ నుంచి నేను విత్డ్రా అవుతున్నా అని చెప్పాడు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో బైడెన్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్కు ప్రోత్సాహాన్ని ఇచ్చిన మాట నిజం. అనేక ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ తగ్గించాలి, ఫాజిల్ ఫ్యూయల్స్ తగ్గించాలి, శిలాజ ఇంధనాలు, కర్బన వాయువులు తగ్గించాలి, వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్, భూతాపాన్ని తగ్గించాలని బైడెన్ ప్రభుత్వం వైఖరి తీసుకున్న మాట నిజం. కానీ ఎక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యాండేటరీ చేయలే, తప్పనిసరిగా వాడాలని బైడెన్ ప్రభుత్వం ఎక్కడ పెట్టలే. ప్రోత్సహించిన మాట నిజం, తప్పనిసరి చేయలే. ట్రంప్ ఏమంటున్నాడు, తప్పనిసరైన ఎలక్ట్రిక్ వెహికల్ తప్పనిసరి చేసిన విధానాన్ని నేను రద్దు చేస్తున్నా అంటాడు. ఆ విధానమే లేకపోతే ఎట్లా రద్దు చేస్తాడు? అందువల్ల లేనివి కూడా తాను రద్దు చేస్తున్నట్లు, లేని వాటి నుంచి కూడా తాను ఉపసంహరించుకున్నట్లు బ్లేటెంట్గా చెప్పేశాడు అమెరికన్ ప్రెసిడెంట్. ఇక మూడవది చూడండి, గెలిచినప్పటి నుంచి చెప్తున్నాడు పనామా కెనాల్ వెనక్కి తీసుకుంటామని. సో పనామా కెనాల్ కొరకు అమెరికా ప్రజలు పెద్ద త్యాగాలు చేశారు. 38,000 మంది పనామా కాలువ తవ్వడం అనే ఒక భారీ శ్రమలో మరణించారు అని చెప్పి క్లెయిమ్ చేశాడు. వాస్తవంగా హిస్టరీ ఏం చెప్తుంది, పనామా కెనాల్ తవ్వటానికి జరిగిన కృషిలో 5,600 మంది చనిపోయిన మాట నిజం, 38,000 మంది కాదు. ఇక అక్కడితో ఆగలే, మేము ఇది పనామాకి ఇచ్చాము, పనామా వాడు చైనాకి ఇచ్చేశాడు, ఈ పనామా కెనాల్ను చైనా నిర్వహిస్తుంది అని అంటాడు. చైనా ఈజ్ మేనేజింగ్ ఇట్ అంటాడు. అని ఇప్పుడు తాను తిరిగి పనామా కెనాల్ను అమెరికా తీసుకోవడానికి దీన్నే ప్రాతిపదికగా చెప్తున్నాడు. ఇంతకు మించిన పత్యబద్ధం కాదు. పనామా కెనాల్ని చైనా నిర్వహించడం లేదు, పనామా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఇది నేను చెప్పడమే కాదు, పనామా అధ్యక్షుడు కూడా చెప్పాడు. పనామా ప్రభుత్వము ఆధ్వర్యంలో నడిచే పనామా కెనాల్ అథారిటీ పనామా కెనాల్ నిర్వహిస్తుంది, చైనాకు సంబంధమే లేదు. కానీ ట్రంప్ చాలా సులభంగా అబద్ధం ఆడేశాడు. చైనా పనామా కెనాల్ నిర్వహిస్తుంది, పనామా చైనాకి ఇచ్చేసింది పనామా కెనాల్ అని, అందువల్ల మేము తీసేసుకుంటామంటూ మాట్లాడుతున్నాడు. వాస్తవంగా చైనాకు సంబంధమే లేదు. చైనా ఎక్కడుంది అంటే పనామా కెనాల్ బిగినింగ్లో 2 పోర్టుల్ని హాంకాంగ్ బేస్డ్ కంపెనీ 1990s నుంచి నిర్వహిస్తుంది. ఇప్పుడు కొత్త కూడా కాదు. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆ పోర్ట్లను హాంకాంగ్ బేస్డ్ కంపెనీయే నిర్వహించింది, అది నిజం. అలాగే చైనీస్ విండ్ పవర్ ప్లాంట్ ఉంది, ఒక క్రూయిజ్ ఫెసిలిటీ కూడా చైనా నిర్వహిస్తుంది అక్కడ. కానీ పనామా కెనాల్ మొత్తాన్ని చైనా నిర్వహించడం లేదు. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, అసలు పనామా కెనాల్నే చైనా నిర్వహిస్తుంది, చైనాకు పనామా ఇచ్చేసింది, మేము పనామాకి ఇస్తే పనామా చైనాకి ఇచ్చింది అంటాడు. పనామా చైనాకి ఇచ్చింది లేదు, చైనా దాన్ని మేనేజ్ చేసింది లేదు. కానీ అంత పచ్చిగా ట్రంప్ అబద్ధం ఆడేశాడు. ఇలాగే మైగ్రేషన్ పైన, అలా ఇన్ఫ్లేషన్ పైన, ఇలా అనేక అంశాలపైన నోటికి వచ్చినట్టు చెప్పేస్తున్నాడు ట్రంప్. సో నోటికి వచ్చినట్టు చెప్తూ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మరి విషయం తెలియక మాట్లాడుతున్నాడు అనుకోవాలా? తెలిసి కూడా తన రాజకీయ ప్రయోజనాలకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు పనామా కెనాల్ తీసేసుకోదలుచుకున్నాడు. అందువల్ల చైనా దాన్ని నిర్వహిస్తుందని కథలు చెప్తే అమెరికా ప్రజలు నమ్ముతారు. అమెరికా ప్రజలను నమ్మితే తన పని సులభమవుతుంది అనే ఆలోచనే కావచ్చు. అందువల్ల ఇప్పుడు అల్టిమేట్గా ప్రజలు నమ్ముతున్నారా లేదా అనేది తనకు కావాలి. అది నిజమా అబద్ధమా సంబంధమే లేదు. అందువల్ల ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలకు ప్రజల మద్దతు రావడం కొరకు అబద్ధాలని కూడా నిజాలుగా ప్రజల ముందు పెడుతున్నట్టు అనుకోవాలా తెలియదు. కానీ ఏదైనా అజ్ఞానంతో మాట్లాడినా, కావాలని అబద్ధాలు ఆడినా అమెరికా ప్రెసిడెంట్కు స్థాయికి తగదు. ఇది అన్బికమింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్.